జనసేన అధినేతను టార్గెట్ చేస్తున్న ఆ పార్టీ ఆంతర్యం ఏంటి? గాజు గ్లాసు సింబల్ను పోలిన గుర్తు తెరపైకి రావటం వెనుక మతలబు ఏమిటి? అభ్యర్థుల పేర్లతో అభ్యర్థుల్ని నిలపటం వెనుక కారణాలు ఏంటి? జాతీయ స్థాయిలో ఉన్నామంటున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో జనసేన బరిలో ఉన్న చోటనే తమ టార్గెట్గా ఎందుకు అడుగులు వేస్తోంది? వాచ్ ది స్టోరీ. జనసేన అధినేత పవన్ చుట్టూ రాజకీయ వ్యూహాలు తెరపైకొస్తున్నాయి. వైసీపీ కాంగ్రెస్తో పాటుగా చిన్న పార్టీల నుంచి ఆయనకి పోటీ తప్పడం లేదు. పిఠాపురం బరిలో భారత చైతన్య యువజన పార్టీ, నవరంగ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగాయి. తాజాగా పవన్కు నవరంగ పార్టీ నుంచి తలనొప్పి మొదలైంది. ఆ పార్టీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీకి దిగుతోందట. అంతేకాదు, నవరంగ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కాగా ఇది చూడ్డానికి గుర్తు గాజు గ్లాసులోనే ఉందని, అసలు సమస్య ఇప్పుడే మొదలైందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవరంగ కాంగ్రెస్ పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలికుంటే ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారని పొరపాటున జనసేనకు బదులుగా నవరంగ కాంగ్రెస్ కు ఓటేసే అవకాశాలున్నాయనే వాదనలు మాట ఎలా ఉన్నా పేరు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కావాలనే రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. నవరంగ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థిగా కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని పోటీలో దించుతోందట. జనసేన అధినేత పేరు కొణిదెల పవన్ కళ్యాణ్, సింపుల్ గా కె పవన్ కళ్యాణ్. ఇక నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కనుమూరి పవన్ కళ్యాణ్ కూడా కె పవన్ కళ్యాణే. దీనికి తోడు బకెట్ గాజు గుడ్డానికి చాలా దగ్గరగా ఉండడంతో ఇది వ్యూహాత్మకంగానే జరుగుతోందని జన సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాలు టార్గెట్ చేశాం. ఏం టార్గెట్ చేశారంటే, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా మాకు యాదృచ్ఛికంగా కె పవన్ కళ్యాణ్ పేరుతో మాకు ఒక అభ్యర్థి ఉన్నాడు. అదేవిధంగా తెనాలి అతను నాదెండ్ల మనోహర్ అయితే మా అభ్యర్థి ఎన్ మనోహరు. మరి అదేవిధంగా మచిలీపట్నం బాలశౌరి ఆయన వల్లభనేని బాలశౌరి. అదేవిధంగా 121 మంది యాదృచ్ఛికంగా దొరికారు. మాకు నవరంగ కాంగ్రెస్ పార్టీలో పోటీలో ఉన్నారు. పరిస్థితులు చూస్తుంటే నవరంగ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం జనసేన టార్గెట్గానే కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరనీయనన్న పవన్ తర్వాత కాలంలో టీడీపీ, బీజేపీని కలిపారు. ఎన్డీఏలో తెలుగుదేశం చేరేందుకు కూడా పవన్ కీలకంగా మారారనే ప్రచారం ఉంది. దీనివల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే వాదన ఉంది. బీజేపీని సహజంగా ముస్లిం నేతలు వ్యతిరేకిస్తారనే భావన ఉంది. దానికి తోడు వారు అధికారంలోకి వస్తే తమ రిజర్వేషన్లు తీసివేస్తారనే ఆలోచనలో కొందరు ముస్లింలున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పవన్ ని ఇరకాటంలో పెట్టేందుకు నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలపడం సహా సింబల్కి అప్లై చేయడం వంటి ఇష్యూలు వచ్చాయనేది రాజకీయ వర్గాల మాట. కర్ణాటకలో నాకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణలో, మహారాష్ట్రలో బకెట్ గుర్తు కేటాయించారు. బకెట్ గుర్తు, గాజు గ్లాసు గుర్తు రెండు సమానంగా ఉంటాయి. తెలుగుదేశం పొత్తులో ఉంది కాబట్టి జనసేనకి కేటాయించిన 21 సీట్లు ఎమ్మెల్యే, 2 పార్లమెంటు సీట్లో నన్ను పోటీ చేయవద్దని నన్ను ఎంపీ బాలశౌరి గారు బెదిరించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రంలోనే నా పార్టీ నవరంగ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ పొందిన పార్టీ. జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేను పనిచేస్తూ ఉన్నా. అదేవిధంగా ఢిల్లీలో 7 పార్లమెంటు సీట్లున్నాయి. ఆ 7 పార్లమెంటు సీటుల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది నాకు కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ తమని బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. జనసేనానిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ఇదంతా ఎన్డీఏ కూటమిలో పవన్ ఉండడం వల్లేననే వాదనలు ఉన్నాయి. సేమ్ నేమ్, సేమ్ సింబల్తో ఎన్నికల్లో జనసేనాని ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోనున్నారో చూడాలి.